ఒక పరివర్తన యాత్రగా మారుతుంది. 75 ఏళ్ల తర్వాత మన స్వతంత్ర దేశానికి మరోసారి స్వాతంత్రం కావాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఈ పరిస్థితుల్లో ప్రశ్నించలేని కొన్ని కోట్ల గొంతుకలకి ఈ యాత్ర ఒక గొంతుక కాగలుగుతుందా, ఒక వేదికనివ్వగలుగుతుందా అనేది రాహుల్ గాంధీ ముందు ఉన్నటువంటి ఒక అతిపెద్ద సవాల్. తను దాటబోయే 3500 మైలురాళ్ల కన్నా కూడా తన ముందున్న ఈ సవాళ్లే చాలా ముఖ్యమైనవి. ఈ సవాళ్ళని అధిగమించగలిగితే, సరైన సమాధానాన్ని చూపించగలిగేలాగా ఈ యాత్ర సాగితే ఖచ్చితంగా ఇది ఒక విజయవంతమైన యాత్రగా నిలుస్తుంది. దేశంలో మరో సరికొత్త మార్పుని కూడా తీసుకురాగలుగుతుంది. గతంలో ఈ యాత్రలు చాలామందికి రాజకీయంగా బాగానే